నేను నా సౌభాగ్యాన్ని దూరం చేసుకోలేను. ధైర్య సార్, నేను చేసిన ప్రతి తప్పుకి క్షమాపణలు చెప్తాను. ఇప్పుడు నిన్ను క్షమించడం చాలా కష్టం సంతోషి. ఎందుకంటే బహుశా నేను నిన్ను హద్దు మీరి గౌరవించేశానా. నాకు నా స్థానం లభించినా లభించకపోయినా నిజమేంటో తెలుసుకున్నాక నా హీరో ఇక ఎప్పటికీ సంతోషి దగ్గరికి వెళ్ళడు. ఇప్పుడిక ఈ దూరమే నన్ను అతనికి దగ్గర చేస్తుంది. సింధూరి మాయ నుండి ఇక నువ్వు తప్పించుకోలేవు హీరో. మా బంధంలో ఇంకేమీ మిగలలేదు. ఆ ప్రేమ లేదు, నమ్మకం లేదు. అయినా ఇదంతా నా అబద్ధం వల్లే జరిగింది. నాకు తెలుసు ధార్య సార్, నేను నిజాయితీ మార్గాన్ని వదలంటకూడదని. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నాకు తెలియకుండానే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి. తాకద్దు, నన్ను దూరంగా ఉండు నా నుంచి. చూడండి, నేను చెప్పేది వినండి. నేను మీకు అంతా నిజమే చెప్పాలనుకున్నాను. నేను నిన్ను ఎందుకు నమ్మాలి? నువ్వు నా నమ్మకాన్ని, నా విశ్వాసాన్ని వమ్ము చేశావు. ఒప్పుకుంటాను నా వల్ల తప్పు జరిగిందని, కానీ మొదటి తప్పుగా భావించి క్షమించండి. ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించడానికి నువ్వు పదే పదే అబద్ధాలు చెప్పావు. నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. సరే, ఇంతలా తాగొద్దు. వినిపించడం లేదా నీకు? నువ్వు ఇలా చెప్తే వినా, నీకు నీ స్థాయి ఏంటో చూపించాల్సిందే. నువ్వు ఈ గదిలో ఉండకూడదు, నీ సామాన్లు కూడా ఉండకూడదు. ఇదేంటో నీకు తెలుసా? ఇది నేను ఎంతో ప్రేమతో తీసుకొచ్చాను. దీన్ని నీకు కానుకగా ఇచ్చి నీతో మన బంధాన్ని కొత్తగా ఆరంభించాలనుకున్నాను. ఇది కుంకుమ మంగళసూత్రం తర్వాత ఈ ఉంగరంతో మన రిలేషన్ని దృఢం చేయాలనుకున్నాను. కానీ నువ్వు మన రిలేషన్ తెంచేశావు. ఆ ఉంగరాన్ని ముట్టుకోవద్దు. నీకు ఆ ఉంగరాన్ని తాకే అర్హత కూడా లేదు. వెళ్ళిక్కడి నుంచి. ఐ సెడ్ అవుట్. వినిపించలేదా? వెళ్ళిక్కడి నుంచి. నేను ఈ రింగ్ చూసినప్పుడల్లా నాకీ మోసగత్తి చేసిన మోసమే గుర్తొస్తుంది.
ఏంటి మీరు చేస్తున్నది? ధైర్య సార్, మీరు నా భర్త ధైర్య సార్. మీకు నా మీద సర్వ హక్కులు ఉన్నాయి ధైర్య సార్. కానీ నేను కూడా మీ భార్యనే కదా. నాకు నా హక్కుని దూరం చేయకండి. ఎప్పటివరకు చెప్పిన అబద్ధాలు చాలు. ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు, అర్థమైందా? నీ అబద్ధాలు నేను ఇంకా వినదలుచుకోలేదు. అందరూ వింటారు, మెల్లగా మాట్లాడండి. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి నాన్న, మీరు తనని కాపాడాలని కూడా ప్రయత్నం చేయొద్దు. తనతో పాటు మీరు కూడా నాకు అబద్ధం చెప్పారు. అరే మేము చెప్పే మాట ముందు వినరా? నాకు పిచ్చెక్కింది. అందుకని ఈ మనిషిని, పని మనిషిని నెత్తిరెక్కించుకున్నాను. ఇక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళావు. నీ లెవెల్ ఏంటో చూసుకో. నువ్వు అదే డిజర్వ్ చేస్తావు. సంతోషి మాతకి గొప్ప భక్తురాలంటావు కదా నువ్వు. మరి అబద్ధం చెప్పేటప్పుడు కొంచెం కూడా భయం అనిపించలేదా నీకు? చూసారా, తనని చూడండి. నిజాయితీకి నిలువుట అద్దం అనేవారుగా. మా బంధాన్ని అబద్ధానికి పనంగా పెట్టేసింది. అమ్మా నాగదేవత, నాకీ సంతోషి మాత భక్తురాలి పీడ శాశ్వతంగా వదిలిపోయేలా ఆశీర్వదించు. నువ్వే నాకు సహాయం చేయాలి. నువ్వు ఇక్కడే ఉండు. ఇదిగో నీ సామాన్లు. ధైర్య సార్, వెళ్ళు. ఒరే ధైర్య, నేను చెప్పే మాట ఒక్కసారి వినరా నువ్వు? ధైర్య, ఇంకెప్పుడు నీ ముఖం కూడా చూపించేద్దాం. ధైర్య సార్, చెప్పేది వినండి. ధైర్య సార్, ధైర్య సార్, ధైర్య సార్, చెప్పేది వినండి. ఒక్కసారి నన్ను మాట్లాడనివ్వండి. నేను మీకు అంతా చెప్తాను. ఒక్కసారి నేను చెప్పాలనుకుంటున్నది చెప్పనివ్వండి. ఏమైంది ధైర్యకి? వినటానికే ఇష్టపడటం లేదు మీరు. ఏమి వినటానికి ఇష్టపడటం లేదు. మా బంధం బహుశా ఈరోజు చెదిరిపోయి ఉండొచ్చు, కానీ నేను దీన్ని ఎన్నటికీ తెగిపోనివ్వను. ఈ ఉంగరం మా ప్రేమకు చిహ్నం. అలాగే నా మంగళసూత్రం నా సౌభాగ్యానికి ప్రతీక. ఈ రెండింటిని నేను కాపాడుకొని తీరుతాను.
మాట్లాడితే సంతోషి సంతోషి అనేవాళ్ళు కదా, ఇప్పుడు ఉద్వాసన పలుకుతున్నారు. బ్రహ్మదేవ, నేను నా అభియోగాన్ని తిరిగి తీసుకోవాలనుకుంటున్నాను. కానీ దేవరాజా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? దేవి స్వర్ణరేఖ అపరాధం చేశారు. కానీ స్వర్ణరేఖ నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకు పరాకాష్టే ఆమె చేసిన ఈ అపరాధం. దేవరాజా, బహుశా ప్రేమే ఈమె ద్వారా జరిగిన అపరాధాలకు ఆధారం కావచ్చు. కానీ ఆమె చేసిన ఈ కార్యం దేవలోక నియమాలకు విరుద్ధమైనది. సరస్వతీ మాత, మీకలా అనిపించి ఉండొచ్చు. కానీ స్వర్ణరేఖ అసలు ఉద్దేశం ఎవరినీ బాధ పెట్టడం కాదు. అందుకనే బ్రహ్మదేవ, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, స్వర్ణరేఖను దండన నుంచి విముక్తురాల్ని చేయండి. దేవరాజా, క్షమించడం సర్వదా లాభం చేకూర్చేదిగా ఉండదు. ఒకవేళ మేం దేవి స్వర్ణరేఖను ఎటువంటి దండన విధించకుండా వదిలేస్తే ఇది అనుచిత న్యాయం అనిపించుకుంటుంది. నేను మీరన్న మాటలన్నిటినీ అంగీకరిస్తున్నాను పార్వతీమాత. కానీ నేను దేవి పౌలోమిని ఏ విధంగా కోల్పోయాను, అలా స్వర్ణరేఖను కోల్పోవాలనుకోవడం లేదు. దేవేంద్ర, ప్రేమలో నిరంతరం మునిగిపోవడం మనల్ని మోసపూరిత మార్గం వైపు మళ్లిస్తుంది. ఆమె మీ పట్ల చేసింది కూడా అదే. లేదు మాత, ఈమె నన్ను ఏమాత్రం మోసం చేయలేదు. నిజానికి ఈమె తన ప్రాణాల్ని పణంగా పెట్టి నన్ను రక్షించారు. అనుభవించిన వారికే ఏ కష్టమూ లేదన్నప్పుడు ఆమెకు విరుద్ధంగా మనం ఎటువంటి నిర్ణయాన్నైనా ఎలా తీసుకోగలం? దేవి స్వర్ణరేఖ చేసిన తప్పు వల్ల సమస్త దేవలోకం అత్యధిక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అందుకే ఈమెకు విధించే దండన ఏమిటంటే, ఇక ఇప్పటి నుండి ఈమె తన యొక్క శక్తుల ప్రయోగాన్ని మా అనుజ్ఞ లభించిన పిమ్మటే చేయగలుగుతారు. తమరి ఆజ్ఞ బ్రహ్మదేవా. బ్రహ్మదేవా, అంత పెద్ద అపరాధం చేసినా కూడా ఇటువంటి దండన? ఒకవేళ మనం దేవలోకంలో ఇంకొకరికి ఆదర్శవంతంగా ఉండకపోతే ఇక ధరిత్రి లోకంలో న్యాయం ఎలా చేయగలం? నారాయణ నారాయణ. మాతా, నిజానికి దేవరాజు ఇంద్రుల ప్రేమికురాలు దేవి స్వర్ణరేఖ కోసం భిన్నమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇక మిగతా అందరికీ వేరుగా చేయాలి. పరమ పూజ్యులైన పితృదేవులు దానిని అనుసరించే మీ దండన కూడా సముచితమనిపించుకుంటుంది. నారాయణ నారాయణ. దైవ సభలో శాంతంగా ఉండాలి. మీరిద్దరూ సత్యమే చెబుతున్నారు. ఒకవేళ దోషం కంటే దండన తక్కువ ఉంటే దేవలోక న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసినట్టవుతుంది. దేవి స్వర్ణరేఖ దేవలోకానికి విరుద్ధమైన కార్యం చేసిన దోషానికి మీరు కొంత సమయం పాటు గోశాలకు వెళ్ళి గోమాతకు సేవలు చేయవలసి ఉంటుంది. దేవ సైనికులారా, శీఘ్రమే దేవి స్వర్ణరేఖను గోశాలకు తీసుకువెళ్ళండి. ఇంతటితో మన దైవ సభను ముగిస్తున్నాము.
చూసావా వీళ్ళందరినీ ఒక్క ఆలోచనతో ఎలా మోసం చేసి బయటికి కొట్టి చూపించాను. ఏమండి మీరు చాలా తెలివైన వారు, మీ తెలివికి ఎదురే లేదు. షర్మిల వదిన, గుడ్డు అన్నయ్య చూసేశాను. షర్మిల వదిన, ఎంతో కష్టపడి సర్దార్జీ వేషం వేసావు, కానీ ఒక చిన్న తప్పు చేశావు. మీరు మీ షూస్ మార్చుకోవడం మర్చిపోయారు. నేను ఇప్పుడే వెళ్ళి నానమ్మకి చెప్తాను. ఒక్క నిమిషం ఆగు తిను, నీకోసం అని స్పెషల్ గా పెద్ద చాక్లెట్ తీసుకొచ్చి నీకు ఇస్తాను. కానీ ఈ మాట మాత్రం నువ్వు ఎవరికి చెప్పకూడదురా, ప్లీజ్ రా. ప్రస్తుతానికి ఇగో ఇది తీసుకోరా, నీ చాక్లెట్ కి డబ్బులు తీసుకో. దీంతో నువ్వు దుకాణానికి వెళ్ళి పెద్ద చాక్లెట్ కొనుక్కో, సరేనా? పెద్ద విషయం దాస్తే ₹1. ఒకవేళ ఈ విషయం నేను ఎవరికి చెప్పకూడదంటే నువ్వు ఎవ్రీడే నా కిడీ బ్యాంక్ లో 1 రూపీ కాయిన్ వేస్తూ ఉండాలి. సరే రట్టినుగా, నేను నీ కిడ్డీ బ్యాంక్ లో రోజుకి 2 కాయిన్స్ చేస్తాను, సరేనా? కానీ ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎవరికి చెప్పకూడదు నాన్న, నా బంగారు తమ్ముడివిరా. బాయ్ సర్దార్జీ. వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు డ్రెస్ వేసుకొని వచ్చారు? కానీ ఎవ్రీడే 1 రూపీ వేస్తే నాన్నమ్మకి చాలా డబ్బులు ఇవ్వగలను. సంతోషి, చాలు చాలు చాలమ్మా, ఇక ఊరుకో. ఏడవద్దమ్మా, ఏడవద్దు, ఇక ఊరుకో. నిజానికి తప్పులన్నీ మా ఇద్దరివేనమ్మా, మా తప్పే ఇది. మేము నిన్ను అవినీతి మార్గంలో నడిపించే ప్రయత్నం చేశామమ్మా, దానికి ఫలితమే ఇది. లేదు కాక, మీ తప్పేమీ లేదు. తప్పు నాదే. నేనే ప్రేమలో గుడ్డిదాన్ని అయిపోయాను. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలియలేదు. నాకైతే తప్పుడు పనులకు ఫలితం ఎలా ఉంటుందో మరి తెలియాలిగా. నేను సంతోషి మాత భక్తురాలనై ఉండి అబద్ధం చెప్పాను కాక, నేనే అబద్ధం చెప్పాను. ధైర్యసారికి అబద్ధం చెప్పాను, నా ధైర్యసారికి అబద్ధం చెప్పాను. నీకు తెలుసా కాక, ఇది నాకు విధించబడిన శిక్ష. నాకు తగిన శిక్ష విధించారు. ఇక నేను జీవితంలో మళ్ళీ తప్పుడు పనులు చెయ్యను. నిజానికి మనం ధైర్యకి ఏదైతే జరిగిందో అదంతా చెప్పేసి ఉండాల్సింది. నువ్వన్నది నిజమే. ఊరుకో అమ్మా, కొంచెం కంట్రోల్ చేసుకో. ఎలా చేసుకోవాలి? నా ధైర్యమే నాకెప్పుడు అండగా ఉంటుంది. నా ధైర్యం సార్ నాకు ఇంకా లేరు. నా ధైర్యం సార్ నాతో ఇంకా లేరు కదా కాక, నన్ను ఎలా కంట్రోల్ చేసుకోమంటారు? నేను అర్థం చేసుకోగలనమ్మా, నేను అర్థం చేసుకోగలను. కానీ అమ్మ, నువ్వు ధైర్యాన్ని కోల్పోతే ఇకపై ఏం చేయాలో ఎలా నిర్ణయించుకుంటావమ్మా? నన్ను అడిగితే సంతోషి, అసలు మన సమస్యకంతటికీ కారణం ఆ పిల్ల సింధూరినే. ఎలాగైనా ఆ పిల్లని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఏదో ఒకటి చేసి మనం ఆ పిల్లని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకపోతే మళ్ళీ కుట్రలు పన్నుతుంది. అలా మళ్ళీ అందరినీ తన వైపు తిప్పుకుంటుంది.
సంతోషి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. నేను ఆ మోసగత్తెను కాను. నేను చెప్పాను కదా, నా ప్రేమ ఎప్పుడు ఓడిపోదని. వదలను. నువ్వు ఇంట్లో కాలు పెట్టినప్పటి నుండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలయ్యాయి. నిన్ను ప్రతాపాన్ని తీసుకొచ్చాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళావు.